క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, లోకరక్షకుడైన యేసుక్రీస్తు ప్రశస్తమైన నామమును బట్టి ఈ 2024వ సంవత్సరము డిసెంబరు 20వ తారీఖు ఈ శుక్రవారము ఈ క్రిస్మస్ యొక్క ఆరాధనలో దైవ సన్నిధానమునకు ఈ ప్రాతకాలమందు కూడి వచ్చి ఉన్న మీ అందరికీ మన ప్రభువు మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రశస్తమైన నామమును బట్టి మీకందరికీ నా హృదయపూర్వకమైన క్రిస్మస్ యొక్క శుభములు, అలాగే క్రిస్మస్ యొక్క శుభాకాంక్షలు తెలియజేయుచున్నాను. పిల్లరా, ఈ యొక్క సమయంలో ఒక ప్రత్యేకమైన క్రిస్మస్ యొక్క సందేశాన్ని మరి ఈ ఉదయకాలమందు పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహించారు. మరి పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహించినటువంటి ధ్యాన వాక్యము అందరూ కూడా మరి మీ వద్ద ఉన్న పరిశుద్ధ గ్రంథాన్ని తెరవండి. పరిశుద్ధ గ్రంథము నుండి లూకా శుభవర్తమానము 1వ అధ్యాయము మరి 31వ వాక్యమును ధ్యానం చేద్దాం. లూకా శుభవర్తమానము 1వ అధ్యాయము 31వ వాక్యము. ఇదిగో పరిశుద్ధ గ్రంథములో వ్రాయబడి ఉన్న మాటలు ఏమిటంటే, ఇదిగో నీవు గర్భము ధరించి ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకు యేసు అను పేరు పెట్టుదువు. అనగా ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడు అనబడును. ప్రభువైన దేవుడు ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనమును ఆయన ఇచ్చును. ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈ చదవబడినటువంటి ఈ వాక్య భాగములో ఏది లూకా సువార్త 1వ అధ్యాయము 35వ వాక్యాన్ని మనము గమనించినట్లయితే, పరిశుద్ధ గ్రంథములో రాయబడి ఉన్న మాట ఏమిటంటే, పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడనబడును అని లేఖనాల్లో మనం చూస్తూ ఉన్నాము. పిల్లరా, ఈ వాక్య భాగములో 3 అంశాలు ఇమిడి ఉన్నాయండి. ఎన్ని అంశాలు ఇమిడి ఉన్నాయండి? ఈ చదవబడి ఉన్న వాక్య భాగములో మరి 3 విషయాలు ఉన్నాయి. ఏది? ఈ చిన్న వచనములోని. ఏమిటి ఆ వచనము? లూకా సువార్త 1వ అధ్యాయము 35వ వచనములో పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడనబడును అని లేఖనాలు చూస్తున్నాం. కనుక ఈ వాక్యములో మరి 3 అంశాలు ఇమిడి ఉన్నాయి. ఏమిటి ఆ 3 అంశాలంటే, 1 పుట్టినవాడు, 2వదిగా పరిశుద్ధుడు, 3వదిగా దేవుని కుమారుడు. ప్రభునందు ప్రియులారా, ఈ క్రిస్మస్ యొక్క దినాలలో ఈ 3 మాటలు, ఏ 3 మాటలు? పుట్టినవాడు కావచ్చు, లేక పరిశుద్ధుడు కావచ్చు, లేక దేవుని కుమారుడు కావచ్చు. ఈ 3 మాటలు ఈ క్రిస్మస్ యొక్క దినాల్లో ఈ మాట సాధారణంగా దైవ సేవకుల నోట వెంట మనము ఈ మాటలు ఎక్కువగా మనము వింటూ ఉంటాము. కనుక ప్రియులారా, మరి ఈ చదవబడినటువంటి 3 మాటలు, ఏది? పుట్టినవాడు కావచ్చు, పరిశుద్ధుడు కావచ్చు, దేవుని కుమారుడు కావచ్చు. ప్రియులారా, ఈ 3 మాటలు మనము గమనించినట్లయితే మరి పైన చదివినా కానీ మనకి ఏది కూడా అర్థం కాదు. దేవుని వాక్యాన్ని ఉదయకాలమందు కొంచెం లోతుగా మనము ధ్యానించినప్పుడు మాత్రమే మనకు కొంతలో కొంతైనా కానీ మరి పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడుననేటువంటి ఈ మాట పిల్లరా మనం లోతుగా ధ్యానించినప్పుడు మాత్రమే మనకు కొంతలో కొంత అర్థమవుతుంది. కానీ ఎక్కువగా ఈ మాటలు మనకు ఎక్కువగా అర్థము కాకపోవచ్చు.
అయితే ప్రియులారా, ఈ ఉదయకాలమందు ఈ 3 మాటలు, ఈ ఉదయకాలమందు పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడును అనేటువంటి ఈ 3 మాటల గురించి మరి మీకు క్రిస్మస్ యొక్క ఆరాధనలో ఈ ప్రాతకాలమందు నేను మీకు తెలియచేయాలని ఎంతో ఇష్టపడుచున్నాను. మొట్టమొదటిగా మనము చూస్తే పుట్టినవాడు అనే మాట చాలా ప్రాముఖ్యమైనటువంటి మాట. బైబిల్ గ్రంథము లూకాసు సువార్త 1వ అధ్యాయం 35లో ఉంది, పుట్టబోవు శిశువు అని వ్రాయబడింది. యెషయా గ్రంథము 9వ అధ్యాయము 6వ వచనములో ఏమని ఉందంటే, ఏలయనగా మనకు శిశువు పుట్టెను అని ఉంది. ఇక్కడ లూకాసు సువార్తలోనేమో పుట్టబోవు శిశువు అని వ్రాయబడిందండి. అదే కదా అక్కడ రాయబడిన మాట, చదువుకున్నాం కదా ఇప్పటి వరకు. లూకాసు సువార్త 1వ అధ్యాయం 35వ వచనంలో ఏముంది? పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై అని వ్రాయబడింది. యెషయా గ్రంథము 9వ అధ్యాయము 6వ వాక్యములో ఏమని ఉంది? ఏలయనగా మనకు శిశువు పుట్టెను అని వ్రాయబడింది. అక్కడేమో పుట్టబోవు, యెషయా గ్రంథంలోనేమో పుట్టెను అని వ్రాయబడింది. కనుక ప్రియులారా, క్రీస్తు భూమి మీద పుట్టక ముందే చూడండి 750 సంవత్సరాల క్రితము యెషయా ప్రవక్త ఈ మాటను ప్రవచించాడు. ఏమని? ఏలయనగా మనకు శిశువు పుట్టెను అని వ్రాస్తున్నాడు. కనుక ప్రియులారా, ప్రతి వ్యక్తి తల్లిదండ్రుల యొక్క మరి దాంపత్య జీవితంలో ఈ లోకములో ప్రతి ఒక్కరిమి కూడా తల్లిదండ్రుల యొక్క దాంపత్య జీవితంలో నుండి, తల్లి గర్భములో నుండి ప్రతి వ్యక్తి కూడా ఈ భూమి మీదకి మనము పుట్టుచూ ఉన్నాము. తల్లిదండ్రి ఒకరినొకరు ప్రియులారా చూడండి, వారి దాంపత్య జీవితంలో ప్రియులారా వారి కలయిక ద్వారా ఈ లోకములో నీవు నేను మనమందరము కూడా మన తల్లి గర్భమున జన్మించినటువంటి వారిగా మనము చూస్తూ ఉన్నాము. కనుక ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఈ లోకములో ఒక కుటుంబము అనేటువంటిది లేకపోతే, ఈ లోకములో దేవుడు భార్యాభర్తలను జతపరచకపోతే ఈ లోకములో మనుషుని యొక్క మనుగడ అనేటువంటిది ఉండేటువంటిది మాత్రము కాదు. కనుక ప్రియులారా, ఈ లోకములో మనము చూస్తే చూడండి, ఈ లోకములో మరి దేవుడు ఒక కుటుంబ వ్యవస్థను ఏర్పాటు చేశాడు. ఈ లోకములో దేవుడు ఒక భార్యాభర్తలను దేవుడు జతపరిచిన వాడుగా మనము చూస్తున్నాం. ఆ భార్యాభర్తల యొక్క దాంపత్య జీవితంలో ఒక కుటుంబ వ్యవస్థ ద్వారా ఈ లోకములో నీవు కావచ్చు, నేను కావచ్చు, మనమందరం కూడా తల్లి గర్భము నుండి ఈ భూమి మీదకి మనమందరం కూడా పుట్టినటువంటి వారిగా మనము చూస్తున్నాం. కనుక ప్రభునందు ప్రియులారా, ప్రతి వ్యక్తి కూడా ఈ లోకములో తండ్రి పేరునే పిలువబడుతూ ఉంటారు. నీవు ఎవరి అబ్బాయివి, నీవు ఎవరి అమ్మాయివి అని మనం వారిని ప్రశ్నిస్తే తల్లి పేరు ముందుగా చెప్పరు, కానీ ముందు ఎవరి పేరు చెప్తారంటే, పిల్లరా నీవు ఎవరు అబ్బాయివి అని మనం ప్రశ్నించి అడిగినప్పుడు ఒక వ్యక్తిని, ఆ వ్యక్తి నేను ఫలానా వ్యక్తి కొడుకును అంటాడు, కానీ ఫలానా తల్లి కొడుకునని ఎవరు కూడా ఈ లోకంలో చెప్పలేరు. ప్రియులారా, ప్రతి వ్యక్తి తండ్రి ఇంటి పేరునే పిలువబడతాడు. నీవు ఎవరి అబ్బాయివి లేక ఎవరి అమ్మాయివి అని ఎవరైనా ప్రశ్నిస్తే నేను ఫలానా ఆయన కొడుకును లేక కుమార్తెను అంటారు, కానీ తల్లి పేరును ఎక్కువగా ఈ భూలోకంలో ఎవరిని కూడా మనము ప్రస్తావించి మాట్లాడము ప్రియులారా. అందుకే మత్తయి సువార్త 1వ అధ్యాయము 1వ వచనములో ఉన్నటువంటి ఆ జనరేషన్ మనము గమనించినట్లయితే అక్కడ రాయబడి ఉన్న మాటలు ఏమిటో తెలుసా? చూడండి, మత్తయి సువార్త 1వ అధ్యాయము 1వ వచనములో ఉన్న ఆ జనరేషన్లో మనము గమనించినట్లయితే బైబిల్ గ్రంథములో రాయబడి ఉన్న మాటలు ఏమిటో తెలుసా? అబ్రహాము కుమారుడగు దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి. అబ్రహాము ఇస్సాకును కనెను. ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే అబ్రహాము ఇస్సాకును కనెను. ఏది? ఇస్సాకేమో యాకోబును కనెను. యాకోబేమో యోదాను అతని అన్నదమ్ములను కనెను అని మనం లేఖనాల్లో చదువుతున్నాం. ఇక్కడ మనం చూస్తే వంశపార్యపర్యముగా ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మత్తయి సువార్త 1వ అధ్యాయం 1వ వచనములో ఉన్న ఆ జనరేషన్ మనము గమనించినట్లయితే ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే అబ్రహాము ఇస్సాకును కనెను, ఇస్సాకు యాకోబును కనెను, యాకోబు యోదాను అతని అన్నదమ్ములను కలెను అని లేఖనాల్లో మనము చదువుతున్నాం.
అనగా మనమందరము కనబడిన వారము, ఆయన మాత్రము పాపము లేని పరిశుద్ధుడుగా కన్య మరియ గర్భమందు ప్రభువైన యేసుక్రీస్తు వారు జన్మించాడు. ఆలోచన చేయండి. ఈ ఉదయకాలమందు మనము గమనిస్తే ప్రియులారా, చూడండి ప్రియులారా, మనమందరము కూడా కనబడేటువంటి వారిమి. ఇందాక చెప్పాను కదా, నువ్వు ఎవరి కొడుకు అయ్యా అంటే నేను పలానా వ్యక్తి కొడుకుని అంటూ ఉంటా. నువ్వు ఎవరి కుమార్తెవమ్మా అని మనము ప్రశ్నిస్తే నేను పలానా వ్యక్తి ఆ కుమార్తెను అంటుంది ఆ అమ్మాయి. కానీ యేసుక్రీస్తు జననాన్ని మనము గమనిస్తే చూడండి, యేసేపు యొక్క పేరు, తండ్రి పేరు ఇక్కడ ప్రస్తావించబడలేదు, కానీ తల్లి పేరు ఇక్కడ ప్రస్తావించబడి ఉన్నది. కన్య మరియ గర్భము నందు యేసు పుట్టెను అని వ్రాయిస్తున్నారు. కనుక ప్రియులారా, మరి యేసుక్రీస్తు వారు మనము చూస్తే పాపము లేని పరిశుద్ధుడుగా కన్య మరియ గర్భమందు ఆయన జన్మించాడు. యేసు ప్రభు ఎవరు అని మనం అనగానే మరి యేసేపు పేరును మనము ప్రస్తావించి మాట్లాడడం మనం ఎక్కువగా. యేసు ప్రభు ఎవరంటే కన్య మరియ కొడుకు కదా, మరియమ్మ కొడుకు కదా అంటూ ఉంటారు ప్రతి ఒక్కరు. భూలోకములో మనము చూస్తే ప్రియులారా, నువ్వు ఎవరు కొడుకు అంటే నేను పలానా వ్యక్తి కొడుకునని తండ్రి పేరును మనం ప్రస్తావించి మాట్లాడుతూ ఉంటాం. తల్లి పేరు మరుగు చేయబడింది ఇక్కడ. కానీ యేసుక్రీస్తు ఎవరు అనగానే యేసేపు పేరు మరుగు చేయబడింది, తల్లి పేరు ప్రసిద్ధికి ఎక్కింది ప్రియులారా. ఇది మనుషులకు దేవునికి ఉన్నటువంటి వ్యత్యాసం, మానవులకు దేవునికి ఉన్నటువంటి తేడా ఇక్కడ మనం గమనించవలసిన వారమై ఉన్నాం. ఎందుకంటే మరి యేసుక్రీస్తు పాపము లేని పరిశుద్ధుడుగా ఆయన కన్య మరియ గర్భమందు యేసుక్రీస్తు మన కొరకు ఆయన జన్మించాడండి. ఎప్పుడు జన్మించాడు? గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 4వ వచనములో ఏమని వ్రాయబడిందో తెలుసా? కాలము అనేటువంటిది సంపూర్ణమైనప్పుడు ఆయన స్త్రీయందు పుట్టెను అని లేఖనాల్లో మనము చూస్తూ ఉన్నాం. కనుక ప్రియులారా, యెషయా గ్రంథము మరి 11వ అధ్యాయము 1వ వచనములో కూడా మనము చూస్తే అక్కడ ప్రవక్త అయినటువంటి యెషయా ప్రభు యొక్క జననాన్ని గురించి ప్రియులారా ఆయన కూడా మాట్లాడుతున్నాడు. ఏమంటున్నాడు? ప్రవక్త ప్రవచనానుసారముగా మరి యెషయా ప్రవక్త యేసుక్రీస్తు వారి యొక్క జననాన్ని గురించి ఏమని మాట్లాడుతున్నాడండి? ఇదిగో యెషయా మొద్దు నుండి చిగురు పుట్టును. ఆలోచన చేయండి. పుట్టినటువంటి వాడు ఈ లోకములో తల్లి గర్భమున కన్య మరియ గర్భమందు జన్మించినటువంటి ఆ పరిశుద్ధుడు, ఆ పరమాత్ముడు, ఆ లోకరక్షకుడు ఎవరు అని మనం ఆలోచన చేస్తే చూడండి, ఇక్కడ లూకాసు వార్త 1వ అధ్యాయం 35వ వచనములు మనం చదువుకున్నాం. పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడును. లోకా గారు ఇక్కడ పుట్టబోవు శిశువుని గురించి రాస్తూ ఉన్నాడు. యెషయా ప్రవక్త ఆల్రెడీ క్రీస్తుకు మరి పూర్వమే 750 సంవత్సరాల క్రితమే ఏలయనగా మనకు శిశువు పుట్టెను అని అతడు రాసేశాడు. మరి గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 4వ వచనంలో మనము చూస్తే కాలము సంపూర్ణమైనప్పుడు ఆయన స్త్రీయందు పుట్టెను అని రాయబడింది ఇక్కడ. మరి యెషయా గ్రంథము 11వ అధ్యాయము 1వ వచనములో మనము చూస్తే ప్రవక్త అయినటువంటి యెషయా అంటున్నాడు, యెషయా మొద్దు నుండి చిగురు పుట్టింది అంటున్నాడు ఇక్కడ. చూడు ఇక్కడ ఎన్ని వ్యత్యాసాలు ఉన్నాయో, ఒకరికి మధ్య ఎంత వ్యత్యాసం ఉందో చూడండి ప్రియులారా. లోకా గారేమో పుట్టబోవు అంటున్నాడు, యెషయా ఏమో పుట్టాడు అంటున్నాడు. మరి అపోస్తులైనటువంటి పౌలు గారు కూడా గలతీలో ఉన్న సంఘానికి తెలియచేస్తూ కాలము సంపూర్ణమైనప్పుడు ఆయన స్త్రీ యందు పుట్టాడు అంటున్నాడు ఇతడు. మరి యెషయా ప్రవక్త కూడా యెషయా మొద్దు నుండి చిగురు పుట్టింది అంటున్నాడు ప్రియులారా. అంత మాత్రమే కాకుండా 2వ సమూయేలు గ్రంథము 23వ అధ్యాయము 3-4 వచనాలను మనము చూస్తే పిల్లరా, మనుషులను ఏలునొకడు పుట్టును, భూమిలో నుండి పుట్టిన లేత గడ్డ వలె మరి లేత గడ్డి వలెను అతడు ఉండెను అని లేఖనాల్లో మనము చూస్తున్నాం. ఇక్కడ కూడా మరి పుట్టును
పుట్టిన అనేటువంటి మాటలు చాలా ప్రాముఖ్యమైనటువంటి మాట. ఈ ఉదయకాలమందు పుట్టినటువంటి శిశువు దైవ కుమారుడు, దైవ నరుడు. పరిశుద్ధ గ్రంథములో మనము చూస్తున్నాము, పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడునని లేఖనాలు మనము చూస్తున్నాం. కనుక ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయము 30వ వచనములో మనము గమనించినట్లయితే అపోస్తుడైన పౌలు ఏమంటున్నాడో చూడండి. ప్రభు వారి యొక్క జననమును గురించి పౌలు ఏం మాట్లాడుతున్నాడో. అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయము 30వ వచనము. చనిపోయి సమాధి చేయబడి, అతడు చనిపోయి సమాధి చేయబడి, అతని సమాధి నేటి వరకు మన మధ్య ఉన్నది. అతడు ప్రవక్త అయి ఉండెను గనుక, అతడు ప్రవక్త అయి ఉన్నాడు గనుక అతని గర్భఫలములో నుండి, ఇదిగో యేసు క్రీస్తు వారు ఏమై ఉన్నాడు? ఒక ప్రవక్త అయి ఉన్నాడు గనుక అతని గర్భఫలములో నుండి, అతని గర్భఫలములో నుండి, అతని సింహాసనం మీద, ఇదిగో అతని సింహాసనము మీద ఒకని కూర్చుండబెట్టేదను అని దేవుడు అతనితో ప్రమాణపూర్వకముగా ఒట్టు పెట్టుకున్న సంగతి అతడు ఎరిగెను అని లేఖనాల్లో మనము చూస్తున్నాం. ప్రభునందు ప్రియులారా, పౌలు ఈ మాటను ప్రస్తావించి మాట్లాడుతున్నాడు. ఏమంటున్నాడు? అతని గర్భములో నుండి అతని సింహాసనము మీద ఒకని కూర్చుండబెట్టెదను అంటున్నాడు. ఎందుకంటే యేసుక్రీస్తు వారు ఆయన పుట్టి ఈ లోకములో 2000 సంవత్సరాల క్రితము సర్వ మానవాళిని రక్షించడానికి సర్వోన్నతుడైన దేవుని కుమారుడు ఈ లోకానికి క్రిస్మస్గా మన మధ్యకు అవతరించి ఆయన ఏం చేశాడో తెలుసా? ప్రభునందు ప్రియమైన దేవుని బిడలారా, ఆది కాండము 3వ అధ్యాయము 15వ వచనమును మనము గమనిస్తే యేసుక్రీస్తు వారు పునరా సాతానుడి యొక్క తలను చితగగొట్టిన వాడుగా మనము చూస్తూ ఉన్నాం. యేసుక్రీస్తు వారు ఎందుకు ఆయన పుట్టాడు? ఆయన ఎందుకు పరిశుద్ధుడుగా జన్మించాడు? ఈ లోకానికి ఆయన పుట్టడానికి గల కారణం ఏంటి అని మనం ఆలోచన చేస్తే, ప్రభునందు ప్రియులారా, సాతానుడి యొక్క తలను చితగగొట్టడానికి ప్రభు వారి లోకములో పుట్టాడు. అందుకే ద్వితీయోపదేశ కాండము 18వ అధ్యాయము 16వ వచనములో మనము గమనిస్తే, నా వంటి ప్రవక్తను నీ సహోదరులో నుండి నీ కొరకు పుట్టించును అని లేఖనాల్లో మనము చూస్తూ ఉన్నాం. చదువుతారా మాటను ఒకసారి? ద్వితీయోపదేశ కాండము 18వ అధ్యాయము 16వ వాక్యము. నీ దేవుడైన యెహోవాను నీవు అడిగిన వాటిని అన్నింటిని చొప్పున, నీ దేవుడైన యెహోవాను నీవు ఏదైతే అడిగితివో అడిగినవన్నిటిని చొప్పున, నీ దేవుడైన యెహోవా నీ మధ్యను నా వంటి ప్రవక్తను, ఇదిగో నా వంటి ప్రవక్తను నీ సహోదరులలో పుట్టించును, నీ కొరకు పుట్టించును. నీవు దేవుణ్ణి అడిగినప్పుడు, నీకు ఒక ప్రవక్త కావాలి అని నీవు ప్రభువును అడిగినప్పుడు, ప్రజలను ఏలేటువంటి వాడు వర్తమాన భూత భవిష్యత్ కాలములలో జరిగిన వాటిని, జరుగుచున్న వాటిని, జరగబోవు వాటిని ప్రజలకు ముందుగా తెలియజేసేవాడే ప్రవక్త. ప్రవక్త అనే మాటకు అర్థం ఏంటంటే దేవుని చేత పంపబడిన వాడు ప్రవక్త. దేవుని చేత అభిషేకము పొంది ఆత్మాభిషేకముతో ప్రవచించేవాడే ప్రవక్త. కనుక ప్రియులారా, నా వంటి ప్రవక్తను నీ సహోదరులోని కొరకు పుట్టించునని ద్వితీయోపదేశ కాండము 18వ అధ్యాయము 16వ వాక్యములో ఇక్కడ మనము చూస్తున్నాం. ఈ ఉదయకాలమందు నేను మీకు ధ్యానం చేస్తా ఉన్న క్రిస్మస్ యొక్క వాక్యం మీకు అర్థమవుతుందో లేదో నాకు తెలియదు. ఈ ఉదయకాలమందు ప్రియులారా, లూకాసు సువార్త 1వ అధ్యాయం 35వ వచనములో పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడును. పుట్టబోవు పుట్టిన అనే విషయాన్ని మీకు నేను ధ్యానం చేస్తున్నాను పదే పదే. ఆలోచన చేయండి ప్రియులారా, మోషే ప్రవక్త ప్రవచనానుసారంగా
దావీదు ప్రవక్త ప్రవచనానుసారంగా, ఇంకా ఎందరెందరో ప్రవక్తలు పరిశుద్ధుల ప్రవచనానుసారంగా మరి వారు కూడా ప్రవచించారండి. పుట్టినవాడు, పుట్టబోవువాడు, ఏలేటువంటి వాడు, కన్య మరి గర్భమందు మరి పుట్టినవాడు, పుట్టబోవు శిశువు పరిశుద్ధుడుగా ఉంటాడు అని పరిశుద్ధ గ్రంథములో ఇక్కడ మనము చూస్తూ ఉన్నాం. చివరికి లోకా గారు ఏమని రాస్తున్నాడు చూడండి. లోకా గారు, వైద్యుడైన లోకా గారు తన సువార్తలో లోకా సువార్త 2వ అధ్యాయం 11వ వచనములో మరి లోకా గారు ఏమంటున్నాడంటే, దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టాడు అంటున్నాడు. ఇతడు అక్కడేమో పుట్టబోవు, ఇక్కడ లూకా గారేమో దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టాడు అంటున్నాడు. పుట్టినవారు ఎవరు అనగా ఆయనే ప్రభువైన క్రీస్తు. గమనించండి ప్రియులారా, క్రీస్తుకు పూర్వము 500 సంవత్సరాల క్రితము, ఏది యేసుక్రీస్తు వారు జన్మించక మునుపే, యేసుక్రీస్తు వారు కన్య మరియ గర్భమందు ఆయన పుట్టక మునుపే, క్రీస్తుకు పూర్వము 500 సంవత్సరాల క్రితము గౌతమ బుద్ధుడు రచించిన మరి బౌద్ధ మత గ్రంథాలలోనైన ఒక విషయాన్ని మీకు నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఆనాడు ప్రియులారా, యేసుక్రీస్తు కంటే 500 సంవత్సరాలకు ముందు ఈ లోకములో మరి బౌద్ధ మత స్థాపకుడైనటువంటి గౌతమ బుద్ధుడు, మరి గౌతమ బుద్ధుడు ప్రియులారా ఈ లోకములో తాను జీవించాడు. క్రీస్తుకు పూర్వము 500 సంవత్సరాల క్రితము మరి గౌతమ బుద్ధుడు రచించిన బౌద్ధ మత గ్రంథాలలో ఒకటైన దిగానిక అనే గ్రంథములో తాను ఏమని రాశాడో తెలుసా? గౌతమ బుద్ధుడు తన గ్రంథములో, ఆ గ్రంథము యొక్క పేరు దిగానిక అనబడేటువంటి గ్రంథం. ఆ తన గ్రంథములో గౌతమ బుద్ధుడు ఏమని రాశాడంటే, తాను చనిపోయిన 500 సంవత్సరాల తర్వాత మెస్సయ్య లేక మెత్తయ్య అనే పేరు గల దివ్య పురుషుడు భూమిపై అవతరిస్తాడు అని, ఆయనే తాను అన్వేషణ వెలుగని, ఆయన మరి నావలే శిష్యులను కూడా సమకూర్చుకొని మానవులకు మార్గాన్ని చూపించి అనేక మరి బుద్ధుల మీద తన పునాదిని ఆయన వేస్తాడు అని, ఎవరైతే ఆయన విశ్వసిస్తారో విశ్వసించే వారికి సకల ఆశీర్వాదాలు పొందుతారు అని క్రీస్తుకు పూర్వము గౌతమ బుద్ధుడు ఈ లోకములో యేసుక్రీస్తు కంటే ముందు 500 సంవత్సరాల క్రితము ప్రియులారా గౌతమ బుద్ధుడు దిగానిక అనేటువంటి తన గ్రంథములో యేసుక్రీస్తు వారి యొక్క జననాన్ని గురించి, ఆయన దివ్యమైనటువంటి అద్భుతాల గురించి, ఆయన చేసేటువంటి ప్రబోధాల గురించి ముందుగానే గౌతమ బుద్ధుడు, బౌద్ధ మత స్థాపకుడైన గౌతమ బుద్ధుడు తన గ్రంథాల్లో లిఖించాడండి. ఆయన అన్నాడు, చూడండి పిల్లారా, ఈ లోకాన్ని వెలిగించడానికి ఒక వెలుగుగా ఒక మెత్తయ్య ఈ లోకానికి వస్తాడు అని రాశాడండి. మెత్తయ్య అని రాశాడు. మెత్తయ్య అనగా మన పరిభాషలో మెస్సయ్య అని అర్థము. గమనించండి ప్రభునందు ప్రియులారా, ఆ గౌతమ బుద్ధుడు ప్రవచనాల ప్రకారమే యేసు ప్రభు కూడా కన్య మరియ గర్భమందు ఆయన జన్మించి ఆయన శిష్యులకు ప్రబోధించిన ప్రబోధం ఏంటో తెలుసా? ఆయన యొద్దకు వచ్చినటువంటి సర్వ సమాజానికి కూడా ఏమని ప్రబోధించాడు తెలుసా? ప్రభువారు నేనే వెలుగును, ఈ లోకాన్ని నేను వెలిగించడానికి వచ్చాను, ఇదిగో నన్ను ఆశ్రయించేవారు నాలో ఉన్న వెలుగును పొందుతారు అని ప్రభు కూడా అదే విషయాన్ని ప్రబోధించాడండి. ఏదైతే గౌతమ బుద్ధుడు మరి మెస్సయ్య గురించి, ఆయన వెలుగుగా ఈ లోకానికి వస్తాడు, అందరినీ వెలిగిస్తాడు, అందరికీ రక్షణ ఇస్తాడు, మరణించిన వారిని కూడా లేపుతాడు అని ఎలాగూ గౌతమ బుద్ధుడు క్రీస్తుకు పూర్వము 500 సంవత్సరాల క్రితమే దిగానిక అనే గ్రంథములో ప్రభువారిని గురించి ఎలాగూ రాశాడో, అలాగే ప్రియులారా గౌతమ బుద్ధుడు మరణాంతరము యేసుక్రీస్తు వారు జన్మించినప్పుడు ప్రియులారా ఆ బుద్ధుడు ఏదైతే తన గ్రంథములో రాశాడో, గ్రంథాల్లో వ్రాయబడినటువంటి వాస్తవాలన్నీ కూడా 2000 సంవత్సరాల క్రితం నెరవేర్చబడ్డాయి. అంత మాత్రమే కాదండి, చైనా దేశపు భక్తుడైనటువంటి కాన్స్టిట్యూషన్ వారి మత గ్రంథాల్లో కూడా మనకు పశ్చిమ దిశముగా ఉన్న పాలస్తీనాలో
పాపములను ప్రక్షాళన చేయగల పరిశుద్ధుడొక్కడు పుట్టునని ప్రియులారా మరి క్రీస్తుకు పూర్వమే 550 సంవత్సరాలకు పూర్వమే ప్రవచించినట్లుగా పరిశుద్ధ ప్రియులారా మరి గ్రంథాల్లో కూడా మనము చూస్తున్నాం. ఇతడు ఎవరనగా చైనా దేశపు భక్తుడు క్యాన్షాన్సన్ అనేటువంటి వ్యక్తి తన మృత గ్రంథాల్లో కూడా ప్రభువారి యొక్క జననాన్ని గురించి ఉచ్చరించుచూ మాట్లాడుతూ రాశాడండి. అంత మాత్రమే కాదు ప్రియులారా, మూడవ వ్యక్తిని నీకు నేను పరిచయం చేస్తున్నాను. ప్రపంచ విజేత అయినటువంటి మాసిదోనియా దేశస్థుడు ది గ్రేట్ అలెగ్జాండర్ చక్రవర్తికి విద్య నేర్పినటువంటి గురువు గారు ఉన్నారు. అర్థమవుతుంది అనుకుంటున్నాను నేను చెప్పేటువంటిది. పిల్లరా, ప్రపంచ రాజ్యాలను జయించినటువంటి మాసిదోనియా దేశస్థుడు ది గ్రేట్ అలెగ్జాండర్ చక్రవర్తి అలెగ్జాండర్ పేరు తెలియని వారు ఈ ప్రపంచంలో ఎవరు కూడా ఉండరండి. అలెగ్జాండర్ పేరు తెలియని వారు ఎవరు కూడా ఉండరు. చదువుచున్న విద్యార్థులు నుండి స్టూడెంట్ వరకు పిల్లరా, అలెగ్జాండర్ పేరు తెలియని వారి ప్రపంచంలో ఎవరు కూడా లేరండి. అయితే ప్రపంచ విజేత అయినటువంటి అలెగ్జాండర్ చక్రవర్తికి విద్య నేర్పినటువంటి గురువు గారు ఉన్నారు. అతని పేరు ఆర్టిస్టాటిల్. ఆ ఆర్టిస్టాల్ట్కు విద్య నేర్పిన గురువు ప్లేటో. గమనించండి ప్రియులారా, ఆర్టిస్టాల్ట్కు విద్య నేర్పిన గురువు ఎవరంటే ప్లేటో. ఇతడు గ్రీకు తత్వవేత్తగా మనకు కనబడుతున్నాడు. గ్రీకు శాస్త్రవేత్త, గ్రీకు తత్వవేత్తగా కనబడుతున్నాడు. ఇతడు జీవించిన కాలము క్రీస్తుకు పూర్వము 427 నుండి 347 మధ్య కాలముల నుండి. అతడు అంటున్నాడు, ఈ ప్లేటో అంటున్నాడు, భూలోకానికి ఒక న్యాయమూర్తి వస్తాడు అని, ఆ న్యాయమూర్తి అందరి కొరకు సిలువలో బలి అయి మరణిస్తాడని ప్లేటో అనబడేటువంటి ఈ గ్రీకు శాస్త్రవేత్త మాసిదోనియా దేశస్థుడైనటువంటి అలెగ్జాండర్ గారికి గురువు గారికి పిల్లారా విద్యను అభ్యాసం చేసినటువంటి ఈ ప్లేటో అనబడేటువంటి ఈ గ్రీకు వేత్త ప్రియులారా ప్రభు వారి యొక్క జననాన్ని గురించి, ప్రభు యొక్క పుట్టుకను గురించి పిల్లారా ముందుగానే తెలియచేశాడు. ఇలియాడ్ అనే పురాతన మత గ్రంథము అనేటువంటిది ఆ రోజుల్లో మరి గ్రీకులకు అనేటువంటిది ఉంటుంది ప్రియులారా. గ్రీకులు కొన్నటువంటి మత గ్రంథము ఏమిటని మనం ఆలోచన చేస్తే ఇలియాడ్ అనే పురాతన మత గ్రంథము పిల్లరా ఆ రోజుల్లో గ్రీకులు అనే వారికి ఉంటుంది. అది మనము గమనించినట్లయితే ప్రియులారా చూడండి, పరిశుద్ధ గ్రంథములు మనము చూస్తే మరి ఆ మత గ్రంథములో 5,10,900 పదాలు ఉంటాయండి. దీనిని గ్రీకు మహాకవి హోమర్ అనతడు ఆ మత గ్రంథాన్ని గ్రీకు భాషలో రాశాడు. ఈ మత గ్రంథములోనే ప్లేటో పలికిన ప్రవచనము చేర్చబడింది. ఈ విధంగా పుట్టబోవు శిశువు దైవ కుమారుని గురించి మరి ప్రియర చరిత్రలో ఈ భూలోకములో ఎందరెందరో ప్రవక్తలు, యాజకులు, రాజులు, కవులు ఎందరెందరో కూడా ప్రవచించినటువంటి ప్రవచనాలు మనము చూస్తున్నాం. నిజముగా ఆయన ఒక్కడే పుట్టినటువంటి దేవుడండి. ఎందుకంటే యోహాను సువార్త 5వ అధ్యాయము 20వ వచనములో మనము చూస్తే తల్లి గర్భమున, ఒక స్త్రీ గర్భమున పుట్టినటువంటి దేవుడు ఎవరనగా, దేవుడు మానవుడిగా, మానవ స్వరూపముగా, మానవుని యొక్క పోలికలో, మానవుని యొక్క చిత్తానుసారముగా భార్యాభర్తల యొక్క పిల్లరా మరి ఆ కుటుంబ వ్యవస్థ ద్వారా పుట్టినటువంటి వారు దేవుడుగా పిలువబడుతున్నటువంటి వారు ఎవరనగా ప్రభువైన యేసుక్రీస్తు. ఆయన పరిశుద్ధాత్ముడు వలన ఈ లోకములో ఒక స్త్రీ గర్భములో ఆయన పరిశుద్ధాత్ముడు ద్వారా జన్మించిన వాడుగా మనము చూస్తూ ఉన్నాము. అందుకే 1 పేతురు రాసిన పత్రిక 1వ అధ్యాయము 14, 15, 16 ఈ 3 వచనాలు మనము చూస్తే అక్కడ రాయబడింది, నేను పరిశుద్ధుడనై ఉన్నాను గనుక మీరును పరిశుద్ధులై ఉండుడి అంటున్నాడు. అంటే ఆయన జన్మ, కర్మ, పాపదోషము లేని పరిశుద్ధుడు ప్రభు అయిన యేసు. అతి కాంక్షణీయుడు, అవని జనశ్రేష్ఠుడు ఆయన. అందుకే పిల్లలు యోహాను సువార్త 8వ అధ్యాయము 46వ వాక్యములో ప్రభువే ఒక మాట అంటున్నాడు, నాయందు పాపమున్నదని మీలో ఎవడు స్థాపించును అంటున్నాడు ప్రభు. ఎందుకంటే మరి కీర్తనకారునైన దావీదు మరి 51వ కీర్తన 5వ వచనములు అంటున్నాడు, ఈ లోకములో పుట్టిన ప్రతివాడు పాపములోనే పుట్టాడు, పాపములోనే తల్లి గర్భము ధరించింది.
రోమిలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 12 వచనంలో మనము చూస్తే ఏ భేదము లేదు, అందరూ పాపము చేశారు, పాపము చేయటం వల్ల ఈ లోకములో అందరికీ మరణము సంప్రాప్తమైపోయింది ప్రియులారా. అయితే ఈ ఉదయకాలం మందు మనము గమనిస్తే ప్రియులారా, పాపము లేని పరిశుద్ధుడు ఎవరనగా ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు. మత్తయి సువార్త 27వ అధ్యాయం 19వ వచనంలో కూడా మరి పిలాతు భార్య అంటుంది కదా, ఆ నీతిమంతుని జోలికి నీవు వెళ్ళవద్దు. పాపము లేని పరిశుద్ధుడు యేసు ప్రభు. ఆయన యందు ఏ పాపము నాకు కనబడడం లేదు, అతడు నీతిమంతుడు, నీతిమంతుని జోలికి నీవు వెళ్ళవద్దు అని పిలాతు భార్య కూడా అంటుంది. యోహాను సువార్త 27వ అధ్యాయం 24వ వచనములో పిల్లరా, ఈయనందు నాకు ఏ దోషము కనబడలేదు అంటున్నాడు కూడా పిలాతు. కనుక ఈ ఉదయకాలమందు ప్రియులారా, యేసుక్రీస్తు ఆయన పరిశుద్ధుడుగా కనబడుతున్నాడు. తల్లి కన్య మరియ గర్భమందు పుట్టినటువంటి యేసుక్రీస్తు ఆయన పరిశుద్ధుడు. ఆయన పరిశుద్ధుడు మాత్రమే కాదు, ఆయన దేవుని కుమారుడు. ఈ ఉదయకాలమందు నేను మీకు లూకాసు వార్త 1వ అధ్యాయం 35వ వచనములో మరి 3 విషయాలు ఉన్నాయని చెప్పాను కదా ప్రారంభములో. మనం చదువుకున్న ఈ వాక్య భాగంలో ఏమున్నాయండి? లూకాసు వార్త 1వ అధ్యాయం 35వ వచనములో పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు. ఇక్కడ 3 విషయాలు ఉన్నాయి. ఒకటి పుట్టినవాడు, రెండవదిగా పరిశుద్ధుడు, మూడవదిగా దేవుని కుమారుడు. మూడవదిగా మనము చూస్తే ప్రియులారా, దేవుని కుమారుడు. దేవుని కుమారుని అంగీకరించువాడు జీవము గలవాడు. దేవుని కుమారుడు ప్రియరా, దేవుని కుమారుని అంగీకరింపని వాడు జీవము లేని వాడు అని లేఖనాలు చూస్తున్నా. చదువుతారా? 1 యోహాను పత్రిక 5వ అధ్యాయము 12వ వచనాన్ని చదవండి. 1 యోహాను పత్రిక 5వ అధ్యాయము 12వ వచనము. దేవుని కుమారుని అంగీకరించువాడు, దేవుని కుమారుని అంగీకరించువాడు జీవము గలవాడు. దేవుని కుమారుని, రెండవదిగా దేవుని కుమారుని అంగీకరింపని వాడు జీవము లేనివాడు. ఒకటి జీవము గలవాడు అంటున్నాడు, రెండవదిగా జీవము లేనివాడు అంటున్నాడు. ఇక్కడ ఎవరు జీవము కలిగి ఉంటారట? దేవుని కుమారుని ఎవరైతే అంగీకరిస్తారో అంగీకరించేవారు జీవము కలిగి ఉంటారు. దేవుని కుమారుని తమ సొంత రక్షకుడుగా ఎవరైతే అంగీకరించకుండా తిరస్కరిస్తారో వారిలో జీవము ఉండదు. కనుక ప్రియులారా, మానవుల రక్షింపను దేవుడు తన కుమారుని లోకానికి పంపాడు. మన శరీరమును దాల్చాడు. ఆ ప్రభువు మన పాపములకు దూరుడుగా ఉన్నాడు. ప్రియులారా, ప్రభునందు ప్రియమైన దేవుని బిడలారా, ఈ ఉదయకాలమందు మనము గమనిస్తే ఆయన పేరు, మన కొరకు జన్మించినటువంటి ఆయన పేరు ఏమని మనం ఆలోచన చేస్తే మరి యేసుక్రీస్తు వారి యొక్క పేరుని గురించి సాక్ష్యం ఇవ్వబడింది. సామెతల గ్రంథము 30వ అధ్యాయము 4వ వచనములో మనము చూస్తే అక్కడ జ్ఞాని అయిన సలోమాను ప్రభువును గురించి ఇలాగూ వర్ణించుచూ ఉన్నాడు. ఏమంటున్నాడు? సామెతల గ్రంథము 30వ అధ్యాయము 4వ వాక్యము. ఆకాశమునకెక్కి మరలా దిగిన వాడెవడు? తన పిడికిలతో గాలిని పట్టుకొనిన వాడు ఎవడి భూలోకములో? బట్టలో నీళ్లు మూట కట్టిన వాడెవడు? ఒక వస్త్రములో నీళ్లను మూట కట్టినటువంటి వాడు ఎవడైనా ఉన్నారు ఈ భూలోకములో? భూమి యొక్క నలుదిక్కులన్నిటినీ స్థాపించిన వాడెవడు? ఏమండి? స్థాపించిన వాడు ఎవడు? ఆయన పేరేమో ఆయన కుమారుని పేరేమో నీకు తెలిసి ఉన్నదా? అక్కడ కొన్ని విషయాలు జ్ఞాని అయిన సలోమాను చెప్తున్నాడు. గమనించండి ప్రియులారా, పరిశుద్ధ గ్రంథములో మనము చూస్తే దేవుని కుమారుని యొక్క పేరు ప్రభువైన యేసు క్రీస్తు. అందుకే దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టాడు, పుట్టినవాడు ఈయనే ప్రభువైన క్రీస్తు. దేవుని కుమారుడు ఎవరనగా దేవుని కుమారుడైనటువంటి పరిశుద్ధుడు
పుట్టిన పరిశుద్ధుడు, పుట్టబోవు పరిశుద్ధుడు, ప్రిలరా పుట్టి ఏలుచున్నటువంటి పరిశుద్ధుడు ఎవరనగా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు. ఆయన గురించి సాక్ష్యం ఇవ్వబడింది, దేవుని కుమారుడట. ఎవరి కుమారుడంట అండి? 2000 సంవత్సరాల క్రితము కన్య మరియ గర్భమందు పుట్టినటువంటి ఆ కుమారుడు పేరు ప్రభువైన యేసుక్రీస్తు. ఆయన ఎవరు అనగా దేవుని యొక్క కుమారుడు. మత్తయి సువార్త 3వ అధ్యాయం 17వ వచనములో మరి దేవుడే కుమారుని గురించి సాక్ష్యం ఇస్తున్నాడు. ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను అంటున్నాడు తండ్రి. పేతురు సాక్ష్యం ఇస్తున్నాడు మత్తయి సువార్త 16వ అధ్యాయం 16వ వచనములో, అయ్యా నీవు నిజముగా సజీవుడగు దేవుని కుమారుడవు. అలాగే ప్రియులారా నతానియేలు సాక్ష్యం ఇస్తున్నాడు యోహాను సువార్త 1వ అధ్యాయం 49వ వచనములో, బోధకుడా